ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ పార్టీపై గెలిచిన పలువురు నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీ మారిన నేతలపైన స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 4 వారాల్లోగా టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయాలని స్పీకర్ను ఆదేశించింది సింగిల్ బెంచ్. దీంతో సింగిల్ బెంచ్ సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ అప్పీల్ పిటిషన్కు వేశారు అసెంబ్లీ కార్యదర్శి. ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి రిట్ అప్పీల్ పైన తీర్పు ప్రకటించనుంది తెలంగాణ హైకోర్టు. ఇవాళ హైకోర్టు ఇచ్చే తీర్పు పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు, అటు కడియం శ్రీహరి కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు, మరోవైపు దానం నాగేందర్ కావచ్చు, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్ చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా గతంలో అటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్తో పాటు మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి గతంలో సింగిల్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ 4 వారాల్లో స్పీకర్ టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయాలంటూ కూడా సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఇక సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా వాదనమైనటువంటి చీఫ్ జస్టిస్ అలోక్ అరదే బెంచ్ ఈ రోజు తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. గతంలోనే ఈ పిటిషన్ పై అటు పిటిషనర్స్ తరపు న్యాయవాదులు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి న్యాయవాదులు కావచ్చు, అందరూ కూడా తమ వాదనలు కూడా వినిపించారు. స్పీకర్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశమే లేదు. రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశంలో స్పీకర్ కి ఎక్కడ కూడా కోర్టులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం స్పీకర్ కు న్యాయస్థానాలు ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా అటు పిటిషనర్స్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు తమ వాదనలు వినిపించింది. కానీ కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా స్పీకర్ ని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కూడా గతంలో బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు కూడా ఈరోజు గతంలో కోర్టు దృష్టికి అనేక అంశాలు కూడా తీసుకొచ్చారు. ఈ వివాదం మీద కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ రోజు తుది తీర్పుని ఇస్తున్నట్లు మరి కాసేపట్లోనే చీఫ్ జస్టిస్ బెంచ్ అలోక్ అరదే బెంచ్ తుది తీర్పునిచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి చూడాలి, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. ఇప్పటివరకైతే 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఇప్పటికే వాదనలు కంప్లీట్ కావడం జరిగింది. ఈ రోజు వీరు 3 సంబంధించిన దానిపై డివిజన్ బెంచ్ తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో కోర్టు మరి ఎలాంటి తీర్పు ఇస్తున్నది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. మరోవైపు ఇప్పటికే చూసాం, హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి సైతం వెళ్తామని ఇప్పటికే బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం గతంలో మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి ఈ రోజు కోర్టు మరి ఎలాంటి తీర్పు ఇస్తుంది, 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో ఫర్దర్ గా ఈ 3 ఎమ్మెల్యేల పిటిషన్ చూసిన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 3 ఎమ్మెల్యేలు, అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, ఈ 3పై కూడా స్పీకర్ మరి చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేస్తుందా, సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తుందా లేదా అనేది కూడా మరి కాసేపులోనే చీఫ్ జస్టిస్ అలోక్ అరదే బెంచ్ తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి చూడాలి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తున్న మొత్తం సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. సంధ్య. ఓకే, రైట్ సునీల్.